మన పిల్లలకి నీ అసలు సంబంధమే లేదు, నాకు నీకైతే అసలు సంబంధం లేదు, నేను ఆ బక్కదాయితోనే ఉంటాను, హ్యాపీగా ఉంటాను అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ బక్కదాయిని చూస్తే కొత్త సలూన్ పెట్టుకుంది, సలూన్ పెద్ద ఫేమస్ అయిపోయింది, భలే నడుస్తుందంట, బాగా నడుస్తుంది, నడిచేదేదో నడవనిస్తే బాగుండేది. కానీ బక్కదానికి ఆశ మామూలు ఆశ కాదు. నెక్స్ట్ రోజు రాత్రి ఎడ్డిగాడిని వేసుకొని ఆంటీ వాళ్ళ చేతబడి ఆంటీ దగ్గరికి పోయింది. మంచిగా మంచి కొండలో కూర్చున్నారు. వీళ్ళంతా కలిసి భయంకరమైన రాక్షసి దెయ్యం లాగా వచ్చింది. సినిమా పేరు చెప్పి పాలకోడ, షిహిడు పాలకోడ. ఆ పాలకోడ దెయ్యమే ఆ దెయ్యం వచ్చింది. అంటే చేతబడి ఏదో ప్రాసెస్ చేసి దెయ్యాన్ని పిలిపించారు, అంతా మొక్కుకుంటా ఉంటారు. పాలకోద వచ్చి ఇప్పుడు ఆ బక్కదాయిని అడిగిద్ది, వీళ్ళందరినీ అడిగిద్ది ఏం కావాలి మీకని. ఈ బక్కదాయి అడిగిద్ది, ఇప్పుడు నాకు బోల్డ్ అంత డబ్బు కావాలి అని అడగగానే పాలకోదేమో సలూన్ బాగానే నడుస్తుంది కదా, ఇంకా ఏం కావాలి, అందులో డబ్బులు బాగానే వస్తాయని చెప్పంటే ఓకే అనిద్ది. ఇంకా ఏమైనా కావాలంటే మా ఆయన ఎడ్డిగాడు వాడికి ప్రమోషన్ కావాలి అని అంటుంది. పాలకోద దేవత ఏమో మీ ఇంటి ముందు పాన్ షాప్ కూడా ఏమైనా పెట్టిమంటావా, అసలు నేనేంది, నా అవతారం ఏంటి, నా నేమ్ ఏంటి, నా స్టేటస్ ఏంటి, ఏంది లతుకు కోరికలన్నీ, నా మా ఆయనకి ప్రమోషన్ కావాలి, వాళ్ళ ఆవిడకి లూజ్ మోషన్స్ అవ్వాలి, ఇదేనా మీ కోరికలు? సరే